హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధాన్విక ఛానల్. ఈరోజు పల్లీ చట్నీ, దోశ రెండు చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూడండి. ఇది నేను చేసేది ఓన్లీ రాని వాళ్ళ కోసం. వచ్చే వాళ్ళు కూడా చూస్తారు. వచ్చే వాళ్ళు చూసే వాళ్ళు కూడా నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చూడండి. ఫస్ట్ పల్లీలు వేసేసాను, దాంట్లో పచ్చిమిర్చి వేసాను, నూనె వేసాను. అంటే కొంతమందికి రానోళ్ళు ఉంటారు కదా, బ్యాచిలర్స్, పెళ్ళి కానోళ్ళు, వాళ్ళందరికీ ఆడపిల్లలకి నేర్చుకుంటారండి. అది ఏదైనా 15-10 మినిట్స్లో అయిపోయేటట్టు. పల్లీలు వేసా, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను, సిమ్లోనే అన్నీ. తర్వాతకి చిన్నులపాయలు వేసాను, చింతపండు వేసానండి. మళ్ళీ అది స్టవ్ బంద్ చేసేసాను. మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, మిక్సీ పట్టేస్తున్నా చూడండి. మళ్ళీ నూనె ఒక స్పూన్ వేసి, నేను ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయనండి, ఒకటే స్పూను. దాంట్లో పోపు దినుసులు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేస్తా ఖచ్చితంగా, ఏదైనా సరే నేను ఎండుమిరపకాయలు వేస్తాను. మళ్ళీ కరివేపాకు వేసాను, ఉప్పు వేసి దాన్ని మిక్సీ పట్టాను. అయిపోయింది. దాన్ని తాలింపు చేసేసుకున్నాను. నెక్స్ట్ దోశ చేసి చూపిస్తా చూడండి. దోశ ఎలా నానబెడతాను అది కూడా ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు వీడియో బాగా ఎక్కువ అవుతుందని నేను కొంచెమే చేస్తున్నాను. ఈసారి ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఏం లేదు, 1 గ్లాస్ మినపప్పు, టీ గ్లాస్ అయినా ఏదైనా 1కి 2 అండి. కొంతమంది 3 వేసుకుంటారు, 4 వేసుకుంటారు, కానీ ఆ టేస్ట్ రాదు. నేను కంట్రోల్ బియ్యం అస్సలు వేయనండి. సన్నటి బియ్యం వేస్తేనే మెత్తగా స్మూత్గా ఉంటుంది. తినేది 2 అయినా కూడా మంచిగా తినాలి కదండి. వేస్తున్న చూడండి దోశ ఎంత చక్కగా వచ్చిందో. దీంట్లో కొంచెం పచ్చనిపప్పు, ఇవన్నీ నేను ఒకసారి వీడియో చేసి చూపిస్తానండి ఎలా నానబెడతాను. దోశ వచ్చేసిందండి చూడండి. నా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా ఈ ఛానల్ పెట్టి 1 మంతే అవుతుంది, మా పాప పేరు మీదగా. దోశ చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఏమంటే తిప్పేస్తాను, అయిపోతుంది దోశ చూడండి. ఇంకొక దోశ కారపొడిది ఇట్లా వేసి చల్లి చేస్తాను, అది ఇంకా బాగుంటుంది. కారపొడి ఎలా చేస్తానో ఆ వీడియో కూడా చేస్తానండి. ఎవరైతే చూడట్లేదు మరీ చెప్తున్నాను ఇన్నిసార్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాప కూడా చెప్తుంది చూడండి. చెప్పు ధాన్విక. మమ్మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ గైస్. ఈ దోశలో కారపొడి వేసి చల్లుతున్నానండి. కారపొడిది కూడా వీడియో ఒకసారి చేస్తాను చూడండి. మంచిగా అలా అనుకోవటం, కొంతమంది వేరే స్పైసీది కారపొడి, టమాటా పేస్ట్ అని, మిర్చి పేస్ట్ అని అన్నీ వేస్తారు. నేనేమో ఏదైనా సింపుల్గానే చేస్తానండి, పిల్లలు తినేటట్టు. అయిపోయిందండి దోశ. వీడియో నచ్చితే మరీ చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. Subscribe for more content.